మరొకసారి అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాము. ఒక్కసారి మన మూల వాక్యం ప్రారంభంలో తీసింది రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంకి వద్దాం ఒకసారి. రోమిల్ రాసిన పత్రిక రోమన్స్ 12. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాన్ని ఆయనకి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇలాంటి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదని అనుసరించక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మనసు మారి. రైట్, ఇక్కడ దేవుని చిత్తాన్ని తెలుసుకోమని స్పష్టంగా చెప్తున్నాడు. 1 నుంచి ఈ 3 వచనాలు అలా కిందకు వస్తే ఒకలా ఉంటుంది. ఇప్పుడు 3 నుంచి పైకి వెళ్ళండి ఒకసారి, ఒక కొత్త కోణం ఆలోచిద్దాం. కాదు, అదే రెండవ వచనం ఆఖరి నుంచి కిందకి వెళ్ళండి, కింద నుంచి పైకి వెళ్ళండి. రైట్, ఒకటో వచనం. రైట్, చాలు. దేవుని చిత్తము తెలుసుకోవాలి అనంటే 1వ వచనప్పుడు మళ్ళీ, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా. రైట్, మన శరీరాల్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలి. దేవుని చిత్తము తెలియాలంటే ముందుగా చేయాల్సిన పని ఏంటంటే శరీరాన్ని సజీవ యాగంగా అప్పచెప్పుకోవాలి దేవుడికి. దేవుని చిత్తము, చాలామంది కొన్ని ప్రశ్నలు అడిగే ప్రశ్నలు ఏమంటారంటే, దేవుని చిత్తం నా జీవితంలో ఏంటో తెలుసుకోవాలంటే ఎలాగా ప్రశ్నలు అడుగుతారు. దేవుని చిత్తం నా పట్ల ఏంటో తెలుసుకోవాలంటే ఎలాగా అని అడుగుతారు. దానికి ఆన్సర్ ఏంటంటే, మన శరీరాలని సజీవ యాగంగా అప్పచెప్పుకుంటే దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. మన శరీరాలని సజీవ యాగంగా అంటే, ఇప్పుడు ఉన్న ఈ శరీరము మీది కాదు, ఉన్న ఈ జీవితం మీది కాదు, అలాగ అప్పచెప్పేసుకోవాలి. సజీవ యాగం అంటే ఉన్నది ఉన్నట్టుగా దేవునికి అప్పచెప్పుకుంటే అప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. లేకపోతే దేవుని చిత్తం ఏంటో తెలియదు. నన్ను నేను అప్పచెప్పుకోకుండా, నా శరీరాన్ని నేను అప్పచెప్పుకోకుండా దేవుని చిత్తం ఏంటో నేను తెలుసుకోలేను. నా శరీరాన్ని అప్పచెప్పుకుంటేనే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోగలుగుతాను, లేకపోతే నేను తెలుసుకోలేను. రైట్, ఇప్పుడు దేవుని చెప్పిన ప్రార్థనకు వచ్చేద్దాం డైరెక్ట్గా. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ చిత్తము పరలోకంలో జరుగుతున్నట్టుగా భూమి యందు కూడా నెరవేరును గాక అనే విషయాన్ని చెప్పాడు. తండ్రి చిత్తము పరలోకంలో ఎలాగైతే జరుగుతుందో అలాగా ఇక్కడ కూడా జరగాలని ఆశపడ్డాడు. మనం పోయిన వారం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అంటే దేవుని చిత్తం అసలు ఎలా తెలుసుకోవాలి, దేవుని చిత్తం అంటే ఏంటి అని. ప్రప్రదంగా దేవుని చిత్తము అంటే 1 కొరింథీ పత్రిక 1 Corinthians 3:9, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ మాట. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ మాట.
ఫస్ట్ మేము దేవుని జత పని వారిమి అయి ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహము అయి ఉన్నారు. ఇది స్పష్టంగా మాట్లాడని విషయాలు. మనం పోయిన వారం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నప్పుడు దేవునికి జత పనివారము అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. క్రైస్తవుడిగా ఉన్న మనము దేవుడు మనకి అప్పచెప్పి వెళ్ళిన ఒక పని ఏంటి అంటే ఏంటిది? ఏం పని చేయమన్నాడు? ఏం పని అప్పచెప్పాడు? సర్వ శిష్యులుగా ఉంటూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని చెప్పడం అనేది దేవుని వదిలిపెట్టి వెళ్ళిన పనిని చేయడం. ఇప్పుడు దేవుడు వదిలిపెట్టి వెళ్ళిన పనిని ఎవరు చేయాలి? ఎవరితో చెయ్యాలి? అది ఇచ్చాడు. ఆయన వదిలిపెట్టి ఇంక మీరు చూసేసుకుంటారా అని వదిలిలే, నేను మీతో పని చేస్తాను అని చెప్పాడు. జత పనివారు అనే హోదా. ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచిద్దాం. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు కూర్చుని ఒంటరిగా ఉన్నప్పుడు అలా మేడ మీద ఎక్కడో బయట ఎక్కడో ఎవరు లేరు, ఖాళీగా ఉన్నారు, అలా మేడ మీద ఎక్కడ కూర్చుని అలాగా ఒంటరిగా అలా ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసి ఆమెన్ అనే లోపల పక్కన తిరిగి చూస్తే యేసుప్రభు కూర్చున్నాడు మీ పక్కన. మీరు ఆమెనని పక్కకి ఇలా తిరగగానే అక్కడ యేసుప్రభు కూర్చున్నాడు. ఆనందమా కాదా? ఫస్ట్ ఏమనిపిస్తుంది? గుండె ఆగిపోద్ది, భయం అనిపిస్తుంది. టక్కన యేసుప్రభుని చూడగానే, దేవుడు వచ్చి కూర్చోగానే ఫస్ట్ అనిపించేది భయం. భయపడినా పక్కన యేసుప్రభుని మీరు డైరెక్ట్గా చూశారు, మీతో పాటు ప్రార్థన చేస్తున్నప్పుడు ఉన్నాడు అనే విషయం. పంచుకోరు ఈ ఆనందాన్ని. ఈ ఆనందాన్ని పంచుకోరు అందరితోనే. నేను ప్రార్థన చేసుకుంటుంటే నా పక్కనకు వచ్చి కూర్చున్నాడు అని. ఆనందమే కాదే విషయం? ఆనందమే. సరిగ్గా మళ్ళీ అదే వారం కాస్త పోయిన వారం ఇలాగే ప్రార్థన చేసుకుంటా ఉంటే యేసుప్రభు వచ్చాడు అని కళ్ళు మూసుకుంటూ అలా ప్రార్థన చేసుకుంటా ఉంటే మరలా కళ్ళు తిప్పి ఇలా చూడగానే యేసుప్రభు ఉన్నాడు. మళ్ళీ వచ్చావు ప్రభు అనే లోపల మీ తల మీద ఇలా చెయ్యేసి అలా వెళ్ళిపోయాడు. ఆనందం కాదా? చెప్తారా చెప్పరా? సంతోషంగా చెప్తారు లేదా? పోయిన వారం నా పక్కన కూర్చున్నాడు, ఈసారి నన్ను టచ్ చేశాడు, నా తల మీద చెయ్యేసాడు. చెప్తారా చెప్పరా? మీరు దేవుని జత పని వారు అయ్యి ఉన్నారు. ఇది చూడండి ఒకసారి. దేవుడే మీతో పాటు కలిసి పని చేస్తాడంట బైబిల్ చెప్తుంది. పని చేస్తాడా? బైబిల్లో ఉందా అలాగా? ఉందా? ఓకే. ఏ ఆనందం ఉండదు చూడండి. సాక్షాత్తు దేవుడే మీతో పాటు కలిసి పని చేయడం అనేది ఎంత భాగ్యం అనేది ప్రజలు తెలియట్లేదు ఇప్పటికీ. అది ఎంత సంతోషకరమైన వార్త అనేది తెలియట్లేదు. ఎందుకంటే మనకు ఆలోచన లేదు, ఇప్పటివరకు మనకి ఆలోచన లేదు. ఏం ఆలోచన లేదు? అసలు దేవుని పని చేయాలనే ఆలోచన లేదు. నేను దేవుని పని చెయ్యాలి అనే ఆలోచనే లేదు. ఎందుకు లేదంటే ఏమనిపిస్తుంది అంటే, ఒకరోజు ఒక దగ్గర ఇంట్లో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేవుని పని చెయ్యాలి అనే విషయాన్ని, ఆఖరి భాగంలో దేవుని పని చెయ్యాలి అనే విషయాన్ని ఎక్కువ మాట్లాడుకుంటూ వచ్చాను. ఆ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఏమన్నారంటే, ఇది ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ పిల్లలకి అన్నాడు. ఇప్పుడు నేను ఏం మాటలైతే చెప్పానో అవన్నీ పిల్లలకి, మాకు కాదన్నాడు. మాట్లాడుకున్నాం, మనకు కాదులే, పిల్లలకి ఇవన్నీ చెప్తున్నారు ఆయన అని చెప్పాడు. పిల్లలతో మాట్లాడితే ఆయన ఎందుకు విన్నాడు? పిల్లలతో నేను చెప్పుంటే ఆయన ఎందుకు ఉన్నాడు? ఏమన్నాడు తెలుసా? అదేంటండి అలాగన్నారు అన్నాను. ఉన్నావు బాబు అన్నాడు. ఉన్నాను. ఏంటి పిల్లలకి అంటున్నారు ఏంటి వాక్యం అన్నాను. అదే దేవుని పని చేయడం పిల్లలే కదా చెయ్యాలి అన్నాడు. పిల్లలు చేయడం ఏంటి అన్నాడు. మీరు చెయ్యరా అన్నాను. ఈ వయసులో మేమేం చేస్తాం బాబు అంటున్నాడు. ముసలైపోయింది, ఈ వయసులో మేమేం చేస్తాము, అలా మూల పడుండు తప్ప అన్నాడు. దేవుని పనికి వయసుతో సంబంధం ఉందా? లేదా? దేవుని పనికి వయసుతో సంబంధం ఉందా? ఉందా లేదా? ఎట్ట చెప్పండి.
ఆ, లేదు. దేవుని పనికి చదువుతో సంబంధం ఉందో? చదువు చదువు ఉందా లేదా? దేవుని పనికి చదువుతో కూడా మరి చేయడం నొప్పి ఏంటండి? అన్నీ తెలుసు మీకు, వయసుతో సంబంధం లేదని తెలుసు, చదువుతో సంబంధం లేదని తెలుసు, కారణాలు ఏం చెప్తాం? మేము కూడా చెయ్యొచ్చా? మేము కూడా చేయగలమా? మా వయసులో అయిపోయి కదా, నాకు చదువు రాదే, నేను ఎలా చేస్తాను? అన్నీ చేస్తాం, దేవుని పని దగ్గర మాత్రం సాకులు ఎతుకుతాం మనం. వయసు పిల్లలు చేస్తారు, చదువు నాకు లేదు కాబట్టి నేను చేయలేను. ఎన్ని సాకులు ఎతకాలో అన్ని సాకులు ఎతుకుతాం మనం. దేవుని జత పని వారు అంతకన్నాడు. మనం ఒక్కరమే అయితే చేయలేమని చెప్పి, మనం ఒక్కరి వల్ల అయితే అవ్వదని చెప్పి, ఆయన కూడా మనతో పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు, ప్రజలు సిద్ధంగా లేరు. దేవుని చిత్తము పరలోకం జరుగుతుంది, ఈ భూమి మీద జరగట్లేదు. యేసు ప్రభు పని చేస్తున్నాడు తండ్రితో కలిసి. అదే తీరుని ఈ భూమి మీద మనకిచ్చాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు, మనం సిద్ధంగా లేము కలిసి పనిచేయడానికి. ఇక్కడ స్పష్టంగా కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మనము ఆయన జత పని వారమయ్యి ఉన్నామని ఒక హోదాని ఇస్తున్నాడు, ఒక హోదాని మనకిస్తున్నాడు. మీరు ఎప్పుడైనా ఈ సైరన్ కొట్టే పోలీస్ వెహికల్స్ ఉంటాయి కదా, సైరన్ కొట్టే పోలీస్ వెహికల్, కై 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 అని ఆ హూటర్ అది కొట్టుకుంటా వెళ్తున్న వెహికల్ ఎప్పుడైనా వెళ్ళారా? దాంట్లో కూర్చుని వాళ్ళు వస్తే అందరు సైడ్ ఇవ్వాలి, ఇవ్వకూడదా? ఇవ్వాలి. అందరు ఎవరైనా ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడైనా వెళ్తా ఉంటే ఆ హూటర్ కొట్టుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఎవడైనా సైడ్ ఇవ్వాలి. మీరు ఎప్పుడైనా దాంట్లో కూర్చుని చూడండి. ఒక్కసారి ఒక ఛాన్స్ దొరికింది, కలెక్టర్ గారు వాళ్ళ వెహికల్ ఎక్కడానికి ఛాన్స్ దొరికింది. బండి వెళ్తుంది, కొంచెం ట్రాఫిక్ ఉంది, డ్రైవరు ఆ హూటర్ ఆన్ చేశాడు. కై 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 అంటే ఒంటరి వచ్చాయి, స్పీడ్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు. లోపల ఫీలింగ్ ఎలాగొస్తుందంటే, నేను వస్తుంటే అందరూ సైడ్ ఎత్తున్నారు ఫీలింగ్ వస్తుంది, నేనే కలెక్టర్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ స్పీడ్కి. ఎక్కడా తగ్గట్లే. ఆ హార్న్ కొట్టుకుంటే ముందొక వెహికల్, ఈయన వెనకాల వెహికల్ వెళ్తుంది. అది వెళ్తుంటే ఎక్కడ లేని సంతోషం. కలెక్టర్ గారి వెహికల్లో ఆ హూటర్ కొట్టుకుంటా వెళ్తుంటే ఒక ఆనందం. ఇప్పుడు దేవుని జత పనివారంటే ఎందుకు ఆనందం కలగట్లే? అంత అంత ఆహ్లాదంగా లేదు. ఎందుకో మన సిద్ధపడకపోవడం వల్ల. దేవునితో పాటు కలిసి పని చేయడం అనేది ఒక భాగ్యం. అది అంత పరిశుద్ధత కలిగిన దేవుడు, శక్తివంతుడైన దేవుడితో కలిసి పనిచేయడం అనేది భాగ్యం, దేవుడు మనకిచ్చిన భాగ్యం. అయితే మొట్టమొదటి పదం ఏంటంటే, నేను మీ జత పనివారమి అన్నాడు. జత పనివారమి అయితే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. దేవునితో కలిసి పనిచేయాలి అంటే మనకు ఉండాల్సిన మొదటి లక్షణం, దేవునితో పాటు కలిసి పనిచేయాలి అంటే మనకు ఉండాల్సిన మొదటి లక్షణం, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ది ఏంటది? గట్టిగానండి, ఏంటది? దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి. దేవునితో నువ్వు పని చేయాలి అంటే దేవుని హృదయం ఏంటో తెలుసుకోవాలి. ఎప్పుడైనా ప్రయత్నించారా? అసలు దేవుని హృదయం ఎలా ఉంటుంది ఏంటని ఆలోచించారా? ప్రయత్నించారా? అసలు దేవుని హృదయం ఏంటి, అసలు దేవుని ఆలోచన ఏంటి, దేవుని హృదయం ఎలాంటిది ఎప్పుడైనా మీ పరిశోధన లేదా పరీక్షించడం ఎప్పుడైనా ట్రై చేశారా? అసలు చేశారా? వినపడుతుంది నా మాట? మరి తలలోపట్లేదు. చేస్తే చేసామని చెప్పండి. అది నేను చేశానండి, నాకు ఇది తెలిసిందే అనే. దేవుని హృదయం అర్థం చేసుకునే ప్రయత్నం సాధారణంగా మనము ఆ పనులు చేయం.
దేవుని హృదయము మనము సాధారణంగా అర్థం చేసుకునే ప్రయత్నం మనము చేయం. దేవునితో పాటు కలిసి జత పనివారమి అవ్వాలంటే ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని హృదయం అర్థం చేసుకోవడం. ఎంతమంది చేశారంటే మాట్లాడట్లేదు. ఎప్పుడైనా ఈ డైలాగ్ కొట్టారా? దేవుడికి నేనేంటో తెలుసులే. కొట్టారా? కొట్టారా? దేవుడికి నా మనసు ఏంటో తెలుసులే. నువ్వేంటో దేవుడికి నువ్వు చెప్పక్కర్లే, తెలుసో తెలీదో, కానీ దేవుడు మనసు ఏంటో తెలుసుకోవడం ప్రయత్నించాలి. దేవునితో పాటు కలిసి పనిచేయడం అంటే ముందుగా ఆయన హృదయం ఏంటో తెలుసుకోవాలి. ఆయన హృదయం తెలుసుకుంటేనే దేవునితో పని చేయగలుగుతాం, లేకపోతే పని చేయలేం. ప్రభా నేనేంటో తెలుసుకో ప్రభా, ప్రభా నా హృదయం ఏంటో నీకు తెలుసుకో ప్రభా. ఎంతసేపు నీ గురించి అంటే మనం దేవునితో పని చేయాలా, దేవుడు మనతో పని చేయాలా? ఏంటదే? మనమే దేవునితో పని చేయాలి. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం దేవుని హృదయం తెలుసుకోవాలా, దేవుడు మన హృదయం తెలుసుకోవాలా? మనం దేవుని హృదయం తెలుసుకుంటేనే దేవునితో పాటు కలిసి పని చేయగలుగుతాం, లేకపోతే పని చేయలేము. దేవుని హృదయం తెలియకుండా మనం పని చేయలేము. రెండో విషయం, ఆయన భారం ఏంటో తెలుసుకోవాలి. దేవుని భారము ఏంటో తెలుసుకోవాలి. ఒకసారి మీ పక్క వాళ్ళని అడగండి, దేవుని భారం ఏంటో. ఏం చెప్పుంటారు? అడగండి, రాణిని అడగండి, దేవుని భారం ఏంటో అడగని చెప్పుద్ది. ఏంటి దేవుడు కూడా భారం ఉంటుందా? మాకంటే బోల్డ్ భారాలు, కానీ దేవుడు కూడా భారం ఉంటుందా? ఉంటుందా? ఏంటి భారం? చాలు, సూపరు. మనమే భారం. చెప్పిన మాట వినని మనమే దేవుడి భారం. ఆయన పని చెయ్యని మనమే భారం. ఇప్పుడు దేవుని భారం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అనుకుందాం, దేవుని భారాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు పని చేయడం ప్రారంభించారు. మీరు పని చేయడం ప్రారంభించిన తర్వాత మీ పట్ల దేవుని భారం ఉండదు, వేరేవాడు ఎవడు ఉంటాడు ఆడి పట్ల ఉంటుంది. ఇప్పుడు దేవుని పని చేయాలి అంటే దేవుని హృదయం తెలుసుకోవాలి, దేవుని భారం ఏంటో తెలుసుకోవాలి. మూడో విషయంకి వస్తున్నాను, ఆయన నొప్పి తెలుసుకోవాలి. నొప్పి, దేవుడికి కూడా నొప్పి ఉంటుందా? మనుషులకే కదా నొప్పి ఉండేది, దేవుడికి కూడా ఉంటుందా? ఆయన స్వరూపంలో ఆయన పోలికల్లో మనుషుల్ని తయారు చేశాడు. అలాంటప్పుడు నీకు నొప్పి ఉన్నప్పుడు దేవుడు కూడా ఉంటుంది ఖచ్చితంగా. దేవుని నొప్పి ఏంటో తెలుసుకోకుండా దేవునితో పాటు కలిసి పని చేయలేం. దేవుని నొప్పి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఆలోచిద్దాం, ఒక తూకంలో ఎన్నిసార్లు నీ నొప్పి వేసావు, ఎన్నిసార్లు దేవుడి నొప్పి తెలుసుకున్నావు? తూకం తక్కడేనా? తక్కడో తూకం. ఎన్నిసార్లు నీ నొప్పి అనే తూకంలో వేసావు, ఎన్నిసార్లు ప్రభా నీ నొప్పి ఏంటి ప్రభా అనేది వేసావు? ఎన్ని ఎక్కువ వేసి ఉంటావు? ఎవరిది ఎక్కువ వేసి ఉంటాం? ఒక 5 సార్లు అడుగుంటావా దేవుడి నొప్పి ఏంటో? 4 ఇంకా ఎక్కించేస్తాం. 2 0. ఒక్కనాడు మనం ఆ ప్రయత్నం ఉండదు. ఆ దేవుని నొప్పి ఏంటో అనే నొప్పి గురించి ఆలోచన ఉండదు. ఎల్లప్పుడూ నా నొప్పి చెప్పడమే, తృప్తి పడిపోవడమే, నా నొప్పి చెప్పడం, తృప్తి పడిపోవడం. దేవునితో జత పనివారు అంటే ఖచ్చితంగా దేవుని నొప్పి ఏంటో నువ్వు తెలుసుకోకుండా దేవునితో జత పని చేయలేవు. ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. 4వ విషయం, దేవుని ఆశ. దేవుని ఆశ ఏంటో తెలుసుకోకుండా దేవునితో పాటు పని చేయలేం. దేవుని ఆశ తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. నీ ఆశ ఏంటి? నీ ఆశ ప్రారంభంలో అంటే ఇప్పుడు దేవుని పని చెయ్యాలి అన్నప్పుడు మన ఆశలు చంపుకోవాలి. నాకున్న దేవుని ఆశ ఏంటంటే, నేను పరిచర్యకి సిద్ధపడిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో చూశాను. ఏంటి ఆ ప్రాంతాలంటే, అరకు లోపల, ఆ పాడేరు అరకు ఏజెన్సీ లోపల కొన్ని తెగలు ఉంటాయి. ఈ ఆదివాసీ తెగలు ఉంటాయి. ఈ ఆదివాసీ తెగల దగ్గర సామాన్యుడు ఎవడు వెళ్ళలేడు. ఒకవేళ ఎవడైనా నేను ఈ ఆదివాసీ తెగ దగ్గర పరిచర్య మొదలు పెడతాను, ప్రార్థన మొదలు పెడతానంటే
ఏ రోజు ప్రారంభిస్తారో ఆ రోజు చేతబడి మొదలవుతుంది అక్కడ. ఏ రోజు ప్రారంభిస్తారో ఆ రోజు చేతబడి మొదలైపోద్ది. విపరీతమైన చేతబడి శక్తులు ఆ ప్రాంతంలో ఉన్నాయి. అరకు లోపల ఆ పాడేరుకి మధ్యలో విపరీతంగా చేతబడి చేస్తారు అక్కడ. నాకు తెలిసిన పాస్టర్లు ఒక ముగ్గురు, ఫస్ట్ ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళిన ఒక వారంకి వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైతే వచ్చి ప్రార్థనలు మొదలుపెట్టిందో ఆ గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి చేతబడి ప్రారంభించాడు. ఫస్ట్ ఇంట్లో ఉన్న భార్య మంచాన పడిపోయింది. మెడిసిన్స్ ఉండవు, హాస్పిటల్ ఉండవు, అక్కడ అన్ని ఆకులు పసరలే. భార్య మంచాన పడిపోయింది. బ్రదరు, మా వైఫ్ గారికి బాగోలేదు, ప్రార్థన చేయండి అన్నాడు. పిల్లలు మంచాన పడిపోయారు, పిల్లలకి బాగోలేదు, ప్రార్థన చేయండి అన్నాడు. తర్వాత ఈయన ఫోన్ రాలే, కనుక్కుంటే ఈయన కూడా మంచాన పడ్డాడు. విపరీతంగా శోధించబడుతున్నాడు. 2 నెలలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వచ్చాడు. బాబోయ్ ఇక్కడ చేయలేం అన్నాడు. రెండోవాడు వెళ్ళాడు, మూడోవాడు వెళ్ళాడు, ముగ్గురు వెళ్ళిన తర్వాత ముగ్గురు తిరిగి వచ్చారు. అక్కడ చేతబడి ఎక్కువ చేస్తారు, రానివ్వరు. ఆ రోజు నా లోపల ఉన్న ఆశ ఏంటంటే, ప్రభువా ఇలాంటి ప్రాంతానికి నన్ను పంపు. ఇక్కడ చేతబడి చేస్తున్నాడు కదా, ఆల్రెడీ ముగ్గురు వెళ్ళిపోయి తిరిగి వచ్చేసారు. పంపితే గింపితే ఇలాంటి ప్రాంతం పంపు, నేను వెళ్ళిపోతాను అక్కడికి అని లోపల ఉద్రేకం. నా ఆశని చెప్పేస్తున్నాను అక్కడ. నేను వెళ్ళి అలాంటి ప్రాంతంలో పని చేయాలి, ఆడెవడో ఆడంతా తెలిసేయాలి నా ఆశ. ముగ్గురు పరిగెట్టుకుంటూ వచ్చారు. ధైర్యంగా నేను నిలబడతాను, చావో రేవో తేల్చుకొని వస్తాను ప్రభా, ఇది లోపల ఆశ. ఇదంతా ఆశపడుతూ ఇది ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నన్ను ఆ పాడేరు ప్రాంతంలో పంపించు, ఏమీ లేని ఆ ప్రాంతంలో పంపించు. అక్కడ ఏ తెగైతే ఉందో, ఏ చేతబడి చేస్తారో అవన్నీ అలా మానాలి, నన్ను అక్కడ పంపించని ప్రార్థన చేస్తున్నాను. ఈ విషయం ఒక తమ్ముడు చెప్పాను నేను. బ్రదరు నేను ఇలా ప్రార్థన చేసుకుంటున్నాను, నువ్వు కూడా చెయ్యి అని చెప్పాను. ఆఖరిలో ఒక మాట అన్నాడు ఆ అబ్బాయి. ఏంటన్నాడంటే, అక్కడికి వెళ్ళాలని నీ ఆశ దేవుడు ఆశ అని అడిగాడు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళి పని చేయాలని నీ ఆశ దేవుని ఆశ. ఎవడాశ అది? ఇప్పుడు మీరు విన్నారే, నేను వెళ్ళాలి, నేను చెయ్యాలి, ఉండిపోవాలి, అక్కడ తేల్చేయాలి. మీ లోపల ఒక ఉద్రేకం పెరుగుద్ది అప్పుడు అని. ఆ ప్రశ్న నన్ను పగిల్చేసింది, గుండె ఒకసారి ఆగిలా చేసింది. అదేంటిది, నా ఆశని నేను దేవుడి దగ్గర పెడుతున్నానా? చెయ్యాల్సిన పని ఏంటి ఇప్పుడు? నేను దేవుని ఆశ ఏంటి కనుక్కోవాలి. నేను ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళి పని చేయాలి, ఏ ప్రాంతంకి వెళ్ళి పని చేయాలి? ఇది దేవునితో పాటు కలిసి పనిచేయడం. అంటే నేను నా ఆశని చెప్పడానికి వీల్లేదు, నా ఆశ ఇది, నేను ఇక్కడికి వెళ్ళి పని చేయాలని చెప్పడానికి వీల్లేదు. నేను చేయాల్సిన పని, నేను జత పనివాడిని అయితే నేను దేవుని ఆశ ఏంటో కనుక్కోవాలి, దేవుని ఆశ ఎక్కడుందో కనుక్కోవాలి. దేవుని ఆశ అంటే ఇప్పుడు నేను అడిగారా, ప్రభువా నీ ఆశ ఏంటి అడిగారా? మీ పిల్లలకి పుట్టినరోజులు అయినప్పుడు వారికి ఇష్టమైనది చేస్తారా చేయరా? చేయరా? మీకు ఇష్టమైంది చేస్తారా, వాళ్ళకి ఇష్టమైందా? వారి ఆశ ఏంటో అది చేయడానికి ప్రయత్నిస్తుంటారు. చాలాసార్లు చాలా సందర్భాల్లో నేనేం తింటానో అనేది తెలుసుకునే ప్రయత్నం చాలా ఎక్కువ చేస్తారు. ఏదైనా ప్రాంతంకి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఏది ఎక్కువగా ఇష్టపడి తింటానో ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి దొరకదు ఆ విషయం. నేను ఏది ఇష్టపడి తింటానో అది వారికి దొరకదు, ఏది లేదు కాబట్టి చాలా ప్రయత్నాలు చేసి వాళ్ళని అడిగి ఎలాగైనా నాకు ఇష్టమైంది చేసి పెట్టాలి అని వాళ్ళ ఆశ. వాళ్ళ ఆశని సంతోషించిన లోపల దుఃఖం ఏంటంటే, నా ఆశని తీరుతున్నారా దేవుడు ఆశనా? వాళ్ళ ఆశ తీర్చుకుంటున్నారా దేవుడు ఆశ? ఇప్పుడు నాకు మంచిది పెట్టడం అనేది వారి ఆశ, దేవుడు ఆశ. మనిషి ఎప్పుడు వారికి ఏ ఆశ అది తీర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని ఆశ ఏంటో ఎవడు కనుక్కోవడానికి ప్రయత్నించాడు. దేవునితో పాటు జత పని వారమి అవ్వాలి అంటే ఖచ్చితంగా దేవుని ఆశ ఏంటో తెలుసుకోకుండా అవ్వదు. 5వ విషయం చెప్తున్నాను, దేవుని జత పని వారి అవ్వాలంటే మా పాస్టర్ గారు ఎప్పుడు ఒక అబ్బాయిని మెచ్చుకునేవాడు.
మాతో పాటు నేర్చుకునేవాడు కాదు, కానీ బయట అబ్బాయి ఆడిని మెచ్చుకునేవారు. ఇలా మాట్లాడుతూ 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 ఇలా ఒక చూపు చూస్తాడు ఒక విషయంలో. కూర్చున్న శిష్యులు మా ఎవరికి అర్థం అవ్వదు. ఆడు ఎవడో కూర్చుంటాడో అన్నకి ఏంటి కావాలో తెచ్చేస్తాడు. ఇలా చూసి ఇలా అంటాడు, ఒక కన్ను తిప్పడం చెప్తాడు. మేము అలాగే చూస్తూ ఉంటాం అన్నవైపు. మా పాస్టర్ గారికి ఏం కావాలో అది మాకు స్ట్రైక్ అవ్వదు. ఆడు దడేలని లేచిపోయి ఇదే కదా అని అంటే ఇదే అని తీసుకుంటాడు. ఆడిని మెచ్చుకుంటాడు. నాకు ఏం కావాలో మెలకుగా ఉంటాడు ఈ అబ్బాయి ఎప్పుడూనో, నాకు ఏది అవసరం మెలకుగా ఉంటాడు, మీరు ఉన్నారు అంటాడు. అలా గుడ్లప్పుడు చూస్తారు తప్ప నాకు ఆ టైంలో ఏం కావాలో అస్సలు అస్సలు అస్సలు. ఎగ్జాంపుల్ చెప్పనా? ఎగ్జాంపుల్, కరెంట్ పోతే కింద మీద పడింది ఎవడు ఇప్పుడు? ఆ వైరు ఈ వైరు లాగింది ఎవడు ఇప్పుడు? కదిలేడు ఎవడైనా? ఏం కావాలని అడిగాడు ఎవడన్నా? ఆడే ఏదో వైర్లు పెట్టుకుంటాడులే, ఆడికి అన్నీ తెలుసు. ఏం కావాలి అని అడిగే ఆలోచన కూడా లేదు. ప్రశాంత కూర్చున్న చూస్తున్నారు నా వైపు, హాయిగా చూస్తున్నారు. దేవుని పనికి కావాల్సింది మెలకుతనము. ప్రభుకి ఏ టైంలో ఏది కావాలో మెలకుగా ఉండాలి. దేవునితో పాటు జత పనివారంటే మెలకు కలిగి ఉండాలి. ఏ టైంలో నా అవసరం పడుతుందో, ఏ టైంలో దేవుడు నన్ను పిలుచుకుంటాడో, ఏ టైంలో దేవుడు నాకు పని అప్పచెప్తాడో అని మెలకుగా ఉండాలి. చిత్తం ప్రభువా, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు అంత మెలకుగా ఉంటేనే తప్ప దేవునితో పని చేయలేము. దేవుని జత పని వారి అవ్వాలంటే మెలకుగా ఉండాలి. నన్ను నిన్ను సిద్ధపరచుకోవాలి. దేవుడు ఏ టైంలో ఏం చెప్తాడో నాకు తెలియదు కనుక ఆ టైంకి నేను సిద్ధంగా ఉండాలి అనే స్వభావం రాకపోతే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరదు. దేవుని చిత్తం మనం చేయలేము. దేవునితో పాటు కలిసి కూడా పని చేయలేము. ఇది దేవునితో జత పని వారుమి. రైట్, నెక్స్ట్ భాగంకి వస్తాను. ఇంకో మాట ఏమన్నాడు జత పని వారి తర్వాత? మీరు దేవుని వ్యవసాయం అని చెప్పాడు. ఫస్ట్ హోదా ఏమి ఇచ్చాడంటే నాతో పాటు మీరు కలిసి పనిచేస్తారు, కలిసి పనిచేద్దాం, మన ఇద్దరు కలిసి పనిచేద్దామని. ఈ కలిసి పనిచేయడంలో మనం చేయాల్సిన విషయాలు ఏంటి, నేర్చుకోవాల్సిన విషయాలు అంటే విన్నాం. ఇప్పుడు మీరు దేవుని ఏమై ఉన్నాడు అన్నారు? వ్యవసాయము. వ్యవసాయం అంటే తెలియదు మీకు? మీరు చేసేదే వ్యవసాయము. అంటే దేవుని పొలము, అంటే దేవుని భూమి. మీరు దేవుని భూమి. ఒక్కసారి మీ పక్కలకు చెప్పండి, మీరు దేవుని భూమి అని చెప్పండి. మీరు దేవుని భూమి అయి ఉన్నారు. ఎవరి భూమి? మీ భూమి కాదు. ఇప్పుడు మీరు ఎవరు? వ్యవసాయం చేస్తే ఎవరు చేయాలి? రైట్, దేవుడిగా చేయాలి. ఎవరిది భూమో ఆలేనా? ఏదో లీజుకి ఇచ్చారా? తేల్చుకుందాం ఉండండి. మీరు దేవుని భూమి అయి ఉన్నారు. ఎప్పుడైనా దేవుడికి అవకాశం ఇచ్చారా? ప్రభువా, నేను నీ భూమిని కదా, పని చెయ్యి, పని చెయ్యి, అవకాశం ఇచ్చారా? మిమ్మల్ని మీరు సజీవ యాగంగా అప్ప చెప్పుకుంటేనే దేవుని చిత్తం ఏంటో తెలుస్తుందని చెప్పాడు. సజీవ యాగంగా అప్ప చెప్పుకోకుండా దేవుని చిత్తం ఏంటో తెలియదు అని చెప్పాడు. ఇప్పుడు మీరు దేవుని భూమి అయ్యి ఉన్నారని మాట అన్నాడు. రెండో హోదా ఇచ్చిన మాట, మీరే దేవునికి భూమి. వ్యవసాయం చేస్తే దేవుడు మీలోనే చేస్తాడు. ఎంతమంది దేవుడికి అవకాశం ఇచ్చారు చెప్పండి? దేవునికి అవకాశం ఎంతమంది ఇచ్చారు? నాలో పంచేయి ప్రభువా అని ఎంతమంది అవకాశం ఇచ్చారు? ఇచ్చారా? ప్రార్థన చేస్తున్నారా? ఏంటని? అంతే, అయిపోయింది కదా. కొన్ని సంవత్సరాలైనా ప్రార్థన నడుస్తూనే ఉంటుంది. ఆ అవకాశం ఇవ్వం. నాలో ఉండి నీ వాడిని, ఈ శరీరం నీది, ఈ భూమి నీది, అవకాశం తీసుకుని నన్ను వాడుకో అనే విషయం. నిన్ను సిద్ధపరచుకోకుండా, నీ భూమి ఇవ్వకుండా దేవుడు పని చేయలేడు. అప్ప చెప్పుకోవాలి. ఎంతలా అప్పు చెప్పుకోవాలంటే నీ మీద నీకు సర్వ హక్కులు కోల్పోవాలి. మీ మీద మీరు సర్వ హక్కులు కోల్పోయి ఈ భూమి దేవుడిది
అన్నంత స్థాయిలో దేవుడికి అప్పచెప్పుకోవాలి. రెండో విషయంకి వచ్చేస్తున్నాను స్పీడ్గా. అసలు జాగా ఉందా దేవుడికి? మీ భూమిలో జాగా ఉందా అసలు? మీ భూమా దేవుని భూమా? మరి మీ భూమి ఉన్నప్పుడు అలా చూస్తారా? ఎవరి భూమి? దేవుని భూమిలో దేవునికి జాగా ఉందా? ఒక్కవేళ ఉంటే ఎంత ఉంది? అతందే ఎంత ఉంది? ఎంత పని జరుగుతుంది? ఎంత పని జరుగుతుంది? ఎంత శాతం నీ పని జరుగుతుంది, ఎంత శాతం దేవుని పని జరుగుతుంది నీ భూమిలో? మళ్ళీ ఏమన్నా నేను ఎవరి భూమి? దేవుని భూమిలో ఎంత శాతం దేవుని పని జరుగుతుంది, ఎంత శాతం మీ పని జరుగుతుంది? ఎప్పుడు నా పనే, అప్పుడప్పుడు భూమి ఏమో ఆయనదే, కబ్జా చేసిందేమో మనం. ఆయన పొలం అయ్యి ఉన్నా అని చెప్తున్నాడు, ఆయన భూమి అయ్యి ఉన్నా అని చెప్తున్నాడు. పని చెయ్యాల్సింది 100కి 100% దేవునికి అప్పచెప్పుకోవాలి అక్కడ. అది దేవుని చిత్తం. ఫస్ట్ది ఏంటంటే దేవుని చిత్తం భూమి జరగాల్సింది నీలో దేవుని పనిచేయడం ప్రారంభించాలి. నీ శరీరంలో దేవుని పనిచేయడం ప్రారంభించాలి. నీ శరీరం ద్వారా దేవుడు పనిచేయడం ప్రారంభించాలి. ఇక్కడ జాగా ఉందా లేదా అనే విషయం మీకు తెలుసు. ఎప్పుడు ఖాళీ ఉంటుంది, ఎప్పుడు ఖాళీ ఉండదో మీకు తెలుసు, జాగా ఉందో లేదో. మూడో విషయంకి వస్తున్నాను. ఈ శరీరము, ఈ భూమి దేవుని మాటకి లోబడుతుందా లోబట్టలేదా? ఈ భూమి దేవుని మాటకి లోబడుతుందా లోబడట్లేదా? లోబడుతుందా? దేవుని చెప్పింది చెప్పినట్టు దేవుని పనికి లోబడుతుందా? భూమి ఎవరిది ఇంతకి? దేవుడు భూమి మనిషి కబ్జా చేసి ఆక్రమించి అక్రమం చేస్తున్నాడు ఇక్కడ. దేవుని భూమి దేవునికి పనికి రాకుండా చేసేస్తున్నాడు ఇక్కడ కదా. దేవునికి పనికి వచ్చేలాగా మన శరీరాల్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. నాలుగో విషయంకి వస్తున్నాను. దేవుడి ఈ భూమి, నీకు ఇచ్చిన భూమి దేవుని భూమి, నీకు అనుకూలమైన సమయంలో దేవుని పనిచేస్తుందా, దేవునికి అనుకూలమైన సమయంలో పనిచేస్తుందా? నేను మరలా మాట్లాడుతున్నాను. ఏ భూమి అయితే దేవుడు నీకు ఇచ్చాడో, ఏ భూమి అయితే దేవుడిదో, ఆ భూమి మీకు అనుకూలమైన టైంలో పనిచేస్తుందా, దేవునికి అనుకూలమైన టైంలో పనిచేస్తుందా? ఎవరికి అనుకూలం? ఇప్పుడు అవ్వదు ప్రభువా, ఈరోజు అవ్వదు, ఈ వారంలో ఇంకెప్పుడైనా. భూమి ఎవరిది? దేవుని భూమి, దేవునికే చెప్తున్నాం. ఈరోజు అవ్వదు, వచ్చే వారం అవుతుంది. భూమి ఏమో దేవుడిది. ఈ నా అనుకూలమైన సమయంలో ఒకవేళ నేను ప్రయత్నం చేస్తే దేవుని పని కాదు, అది ఒప్పుకోడు ఆ పనిని. దేవునికి అనుకూలమైన పని దేవునికి అనుకూలమైన టైంలో చెయ్యకపోతే దేవుడు ఆ విషయంలో ఒప్పుకోడు. దేవునికి అనుకూలమైనది. ఐదో విషయం మాట్లాడుతుంది దీంట్లో నేను. యజమానుడైన ఆ దేవుడు పనిస్తే పని పూర్తిగా చేస్తున్నామా, ప్రారంభిస్తున్నామా, మధ్యలో ఆపేస్తున్నామా? దేవుని పనిని దేవుడిస్తే ఆ పని ప్రారంభిస్తున్నామా, మధ్యలో ఆపేస్తున్నామా? ఈ శరీరం ఎవరిది? గట్టి చెప్పండి. శరీరం ఎవరిది? దేవుని శరీరమైన మనము, దేవుని పొలమైన మనము ఆయన ఒక పని అప్పచెప్తే అసలు ప్రారంభిస్తున్నామా? ఒకవేళ ప్రారంభిస్తే కొనసాగిస్తున్నామా, పూర్తి చేస్తున్నామా? ఎంతవరకు చేస్తున్నాం? నమ్మగలడా దేవుడు? మనం నమ్మగలడా? ఏమంటారో తెలుసా అలాంటి భూమిని? ఏమంటారో తెలుసా? పోరంబోకు భూమి అంటారు దాన్ని. ఏం భూమి? ఎందుకు పనికిరాని, దేనికి పనికిరాని, దేనికి ఉపయోగపడిని పోరంబోకు భూములు అంటారు అట్లని. ఎవరిని?
నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, పొలాన్ని అప్పచెప్పకుండా, లోబడకుండా, పని చేయకుండా ఖాళీగా ఉంచేవే ఆ పోరంబొక భూమిని. పోరంబొక భూమి అంటారు దాన్ని. ఎందుకు పనికి రాకుండా ఉంచే ఆ భూమి అది దేవుని పొలము అయి ఉన్నారు. ఫస్ట్ ఏమన్నాడు? దేవునికి ఏమన్నాడు? దేవుని జత పనివారు. రెండోది ఆయన వ్యవసాయము. మూడో విషయానికి నేను త్వరగా వచ్చి ముగిస్తాను. మూడోది ఏమన్నాడు? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు. ఎక్కడుంది దేవుడి ఇల్లు? ఎక్కడుంది దేవుడి ఇల్లు? ఎందుకు? అడ్రస్ ఏంటి? అడ్రస్ ఏంటి దేవునిది? నేనే దేవుని అడ్రస్సు, నేనే దేవుని ఇల్లు. మూడో హోదా ఇచ్చింది ఏంటంటే మీరు దేవుని గృహమై ఉన్నాడని చెప్పారు. బిల్డింగ్. మనము దేవుని గృహము. ఇప్పుడు ఆలోచిద్దాం. హాస్పిటల్ లోపల ట్రీట్మెంట్లు జరగవా? ఒకవేళ హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ మాట్లాడితే ఇది పేరుకి పైన హాస్పిటల్ అని రాసింది కండి, లోపల ఎలాంటి ట్రీట్మెంట్ జరగవండి అన్నారు అనుకోండి, అది దాన్ని హాస్పిటల్ అంటారా? హాస్పిటల్ అని బోర్డు పెట్టేసి లోపల మీరు వెళ్ళగానే పేరు పైన అలా రాసారు కానీ ఊరికే లోపల ఎలాంటి ట్రీట్మెంట్ జరగదండి, ట్యాబ్లెట్లు ఎవరండి, డాక్టర్లు ఉండరండి అని చెప్పారు అనుకోండి, అది హాస్పిటల్ అంటారా? అనరు. ఇప్పుడు దేవుని గృహం అయి ఉన్నాము అని చెప్పాడు, దేవుని ఇల్లు అయి ఉన్నాము అని చెప్పాడు. దేవుని ఇల్లు అయితే మొట్టమొదటిది అనేకులకి ఆశ్రయంగా ఉండాలి. ఏంటన్నా నేను? ఒకవేళ దేవునికి ఇల్లు అయ్యి ఉంటే అనేకులకి ఆశ్రయమైన ఇల్లు అయ్యి ఉండాలి. మీ పక్కలు చెప్పండి, మీరు ఆశ్రయం అని చెప్పండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు నుంచి ప్రయత్నిద్దాం. నేను దేవుని ఇల్లు అయ్యి ఉన్నాను కాబట్టి దానికి ఉండాల్సిన గుణం ఏంటంటే నేను ఆశ్రయం ఉన్నాను అనేకులకి. ఆశ్రయము మీరు. రెండో విషయం మాట్లాడుతున్నాను. అనేకులకి ఆదరణ అయ్యి ఉన్నారు. చెప్పండి. దేవుని గృహం అయితే మీరు అనేకులకి ఆదరణ కలిగించే వారిలా ఉండాలి. మూడో విషయంకి వస్తున్నాను. అనేకులకి ధైర్యం కలిగించే వారిలో ఉండాలి. ఏంటది? నాలుగోది అనేకులకి స్వస్థత కలిగించే వారిలో ఉండాలి. ఇది కొంచెం కష్టమేనా? మాకే ఎముకల నొప్పులు, గూడుల నొప్పులు, నడువుల నొప్పులు, మేమే ఎవరికి స్వస్థత ఇస్తామండి. మాదే తగ్గట్లేదు. చెయ్యి ఎత్తు నొప్పి, కాళ్ళు ఎత్తు నొప్పి, కూర్చోవాలంటే నొప్పి, నిలబడాలంటే నొప్పి, అన్ని నొప్పులే మాకే. మీరు దేవుని గృహమై ఉన్నారు అంటే ఖచ్చితంగా మీలో, మీ ద్వారా, మీ దగ్గర, మీతోనే స్వస్థత రావాలి. అవుతేనే దేవుని గృహమై ఉన్నారు. ఆఖరి చెప్తున్నాను. భయంకరమైన పరిస్థితిలో, ఆపద కాలంలో సహాయకులు ఎవరైనా ఉన్నారంటే మీరు అవ్వాలి. లాస్ట్ మూమెంట్లో సహాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆఖరి సహాయం ఇంకా మీ దగ్గరికి వస్తేనే అవుతుంది అనే స్థాయికి రావాలి. దేవుని గృహానికి ఉండాల్సింది ఈ లక్షణాలు ఏ ఒకటైనా ఉందా? ఐదులో ఏంటంటే మాట్లాడాను. ఫస్ట్ ఆశ్రయము, 2 ఆదరణ, 3 అనేకులకి ధైర్యము, 4 స్వస్థత, 5 ఎంత కష్టం వచ్చినా ఫస్ట్ ఇక్కడ నీ దగ్గర రావాలి. లాస్ట్లో ఇంక మీరు తప్ప దిక్కులేదు. ఇది దేవుని దగ్గర ఉండే లక్షణాలు. దేవుడి దగ్గరికి వస్తే ఎవరికైనా ఈ 5 విషయాలు జరిగిపోతాయి. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు? దేవునితో పోల్చాడు. మనం ఆయన గృహం అయి ఉన్నాము అంటే దేవుడి దగ్గరికి, అంటే మన దగ్గరికి ఎవరైనా వస్తే ఈ 5 విషయాలు జరగాలి, 5 విషయాలు కలగాలి. ఇది దేవుని జత పనివారుగా ఉంటే మొదటి మెట్టు, రెండో పని వ్యవసాయంగా అప్పచెప్పుకుంటే, మూడో పని ఇల్లుగా కట్టబడతాం. ఫస్ట్ది నేను చేయడానికి ఇష్టపడితే, దేవునితో పాటు నేను జత పనివాడుగా నేను చేయడానికి ఇష్టపడితే, రెండో మెట్టు నీ పొలంగా ఉన్న నువ్వు నిన్ను అప్పచెప్పుకుంటే, దేవుడు పని ప్రారంభిస్తే నీలో ఒక ఇల్లు కడతాడు. అది అనేకులకి ఆశ్రయంగా మారుతుంది. ఇది దేవుని చిత్తమైంది ఒక మనిషి పట్ల. నిన్ను నన్ను కొనుక్కున్నందుకు ఆయన చేయాల్సిన పని, చేస్తున్న పని, మనం చేయాల్సిన పని ఇది. దేవుని చిత్తము భూమి మీద జరగాలంటే దేవునికి మనం పనివారం అయ్యి ఉన్నాము. దేవునితో పాటు కలిసి పనిచేయాలి. ఆయనకి మన